అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా. సమరసేనుడు సైనికులకు ధైర్యం చెప్పి మరొకసారి తాను లోగడ చూసిన రాళ్ల దిబ్బకేసి వెళ్ళాడు. ఆ ఎత్తైన దిబ్బ మీద నుంచి చూస్తే దాపులనున్న ఏవైనా ఆటవికుల ఇళ్లలాంటివి కనపడతాయేమో అని అతడి ఆశ. కానీ ఎక్కడా అతడికి మానవ నివాసాలు కనిపించలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏ మార్గం అనుసరించాలి? సమరసేనుణ్ణి, సైనికులను కూడా ఇవే ప్రశ్నలు బాధిస్తున్నాయి. సమరసేనుడు ఒక చెట్టు బోదెకు ఆనుకొని నిలబడి ముందు కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. ఎంత ఆలోచించినా అతడికి ఒక దారి తెన్ను కనిపించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసే ఆర్తనాదం ఒకటి వినిపించింది. ఆ గొంతు ఏకాక్షిది కాదు, చతుర్నేత్రుడిది కాదు. ఘోర విపత్తులో ఉన్న ఒక మానవ ప్రాణి చేస్తున్న ఆర్తనాదం. సైనికులు నివ్వెరపోయి తమ నాయకుడికేసి చూశారు. సమరసేనుడు త్రుటిలో వర నుంచి కత్తి దూసి, రండి, జాగ్రత్త సుమా అంటూ ఆ ఆర్తనాదం వినపడిన వైపుకు పరిగెత్తసాగాడు. సైనికులు కూడా కత్తులు దూసి తమ నాయకుణ్ణి అనుసరించారు. వాళ్ళు అలా పోతున్న కొద్దీ ఆ మానవ కంఠం మరింత స్పష్టంగా వినపడసాగింది. కొద్దిసేపటికల్లా ఆ ప్రదేశం చేరారు. అక్కడ కంటబడిన ఘోర దృశ్యం వాళ్లను భయకంపితులను చేసింది. మరుక్షణంలోనే ఏదో ఆశలాంటిది వాళ్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ భయంకర మాంత్రికుల దీవిలో వాళ్ళు మొట్టమొదటిసారిగా జీవంతో ఉన్న మనిషిని చూడగలిగారు. కానీ వాడు పెద్ద విపత్తులో చిక్కుకొని ఉన్నాడు. ఎవరో వాణ్ణి పెడరెక్కలు విరిచి చెట్టుకు కట్టిపోయారు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న అతడిని తినేందుకు 4-5 తోడేళ్లు అక్కడికి వచ్చాయి. అదే సమయంలో ఆకలిగొన్న ఒక పెద్ద పులి కూడా అటుకేసి వచ్చింది. ఇప్పుడు ఆ దురదృష్టవంతుడి మాంసం కోసం తోడేళ్ల మధ్య, పెద్ద పులి మధ్య పోరాటం జరుగుతున్నది. భయకంపితుడైన ఆ మనిషి గగ్గోలు పెడుతున్నాడు. సమరసేనుడు క్షణంలో పరిస్థితి అవగాహన చేసుకున్నాడు. పులి పంజా దెబ్బలకు ఒక్కొక్క తోడేలే అరుస్తూ కిందపడిపోతున్నది. ఆ విధంగా శత్రు సంహారం చేసి తరువాత తీరిగ్గా మనిషి మాంసం రుచి చూడాలని పులి పోరాడుతున్నది. సమరసేనుడు బాణం ఎక్కుపెట్టి పులిని గురిచూసి కొట్టాడు. ఆ దెబ్బకు పులి బొబ్బరిస్తూ కింద పడింది. వెంటనే సైనికులు ముందుకు ఉరికారు. ఆకలిగొన్న తోడేళ్లు అరుస్తూ వాళ్ల మీదకు దూకాయి. సైనికులు తొణకకుండా తమ చేతనున్న కత్తులతో వాటిని నరికివేశారు. అంతలో సమరసేనుడు అక్కడకు వచ్చి చెట్టుకు బంధింపబడిన మనిషి కట్లు విప్పాడు. నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడిన మీరు నిజంగా మహానుభావులు. మీ మేలు ఎన్నటికీ మరువలేను అంటూ అతడు సమరసేనుడికి, సైనికులకు నమస్కరించాడు. ఆ మనిషి రూపురేఖలు, మాట్లాడిన తీరు చూడగా సమరసేనుడికి అమితాశ్చర్యం కలిగింది. ఇతడు ఈ మంత్రాల దీవివాడు కాదని వెంటనే అతడు గ్రహించాడు. ఎందుకనో ఆ మనిషి కుండలిని ద్వీపవాసి అయి ఉండవచ్చునన్న అనుమానం కలిగింది సమరసేనుడికి. నువ్వు ఏ దేశస్థుడివి అని అడిగాడు సమరసేనుడు. నేను కుండలిని ద్వీప సైనికుణ్ణి. ఆ రాజ్య సేనానాయకులైన సమరసేనుడు మీరే కదా అని ఆ వ్యక్తి సమరసేనుణ్ణి అడిగాడు. సమరసేనుడికి, సైనికులకు ఆ ప్రశ్న వింటూనే కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఈ కొత్తవాడు తమతో పాటు ఓడలలో బయలుదేరి వచ్చినవాడు కాదని అందరికీ తెలుసు. అయితే ఇతడు ఈ ద్వీపానికి ఎందుకు వచ్చినట్లు? ఆ కొత్త సైనికుడు వీళ్ల మనోభావాలు గుర్తించిన వాడిలా ఇలా చెప్పసాగాడు. మీరు ఆనాడు ఓడలలో బయలుదేరేటప్పుడు తోకచుక్క కనిపించింది కదా. అయినా మీరు ఆస్థాన దైవజ్ఞుడి సలహా పాటించకుండా బయలుదేరిపోయారు. ఆ తరువాత కొద్దిసేపటికి పెద్ద తుఫాను ప్రారంభమై
సముద్రం అల్లకల్లోలం కాజొచ్చింది. చిత్రసేన మహారాజు చాలా కలవరపడ్డారు. వరుసగా మీ క్షేమం కోసం 4-5 రోజులు కుండలినీదేవికి పూజలు, ఉత్సవాలు చేయించారు. కానీ తుఫాను వారం రోజుల పాటు భయంకరంగా వీచింది. మీరు ఏమైపోయారో అని రాజుగారు, ప్రజలు దిగులు పడిపోయారు. చివరకు చిత్రసేన మహారాజు గారు ఆస్థాన దైవజ్ఞుడి చేత అంజనం వేయించి మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోదలిచారు. ఒక శుభముహూర్తాన దైవజ్ఞుడు అంజనం వేసి చూశాడు. ఓడలు మునిగిపోగా మిగిలిన కొద్దిమంది ఒకానొక ద్వీపం చేరినట్టు తెలిసింది. చిత్రసేన మహారాజు మంత్రి సామంతులతో సమాలోచన జరిపారు. కొద్దిమంది సైనికులతో మీరు ఏదో తెలియని కొత్త ద్వీపానికి చేరటం వల్ల మీ అందరికీ ముప్పు కలిగే అవకాశం ఉన్నదని నిర్ణయించుకున్నారు. తరువాత వారం రోజుల్లో మరికొందరు సైనికులను పోగు చేసి కుంభాండుడి నాయకత్వం కింద మిమ్మల్ని వెతికేందుకు పంపారు. కొత్త సైనికుడు ఇంతవరకు చెప్పగానే సమరసేనుడు కనుబొమ్మలు ముడిచి ఎవరి కుంభాండు అని అంతలోనే ఏదో గుర్తు వచ్చి ఓహో కుంభాండ సంస్థానాధిపతా అన్నాడు. అవును వాడే, వాడి వల్లనే నేను ఈ ప్రాణాపాయ స్థితిలో చిక్కుకోవటం జరిగింది అన్నాడు కొత్త సైనికుడు పళ్ళు కొరుకుతూ. సమరసేనుడు సైనికుడి మాటలు వింటూనే నివ్వెరపోయాడు. పక్కన ఉన్న సైనికులకు ఇదేమీ అర్థం కాలేదు. తిరిగి ఆ కొత్త సైనికుడు ఇలా చెప్పాడు. ఓడలలో బయలుదేరిన మేము కొద్ది రోజుల కల్లా ఈ ద్వీపం చేరాము. ద్వీప దక్షిణ ప్రాంతంలో ఓడలు దిగి తీరం చేరాము. కుంభాండు మమ్మలందరినీ తీరం దగ్గరే ఉండమని 2 సైనికులతో ద్వీపంలోకి బయలుదేరాడు. ఆ రోజల్లా మేము అతడి రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడిపాము. మరుసటి రోజు తెల్లవారిన తరువాత కుంభాండు ఒంటరిగా తిరిగి వచ్చాడు. కారణం ఏమిటో సరిగ్గా చెప్పక ఇది నా ఆజ్ఞ అంటూ మా దగ్గర ఉన్న విల్లంబులు అవి తీసుకొని కట్టకట్టించి సముద్రంలో పారవేయించాడు. ఎంత ఆలోచించినా కుంభాండుడి ఈ వింత చర్యకు కారణం ఏమిటో మాకు అర్థం కాలేదు. పైగా అతడి వెంట ద్వీపంలోకి వెళ్ళిన 2 సైనికులు ఏమైపోయింది మాకు తెలియదు. గుచ్చి అడగగా వాళ్లను ఏదో అడవిచాతి వాళ్ళు చంపేశారని కుంభాండు చెప్పాడు. ఈ జవాబుతో మా అందరికీ అనుమానం కలిగి విల్లంబులను కట్టకట్టి సముద్రంలో ఎందుకు పారవేయించావని కుంభాండుణ్ణి నిలదీసి అడిగాము. దానికి కుంభాండు రెచ్చిపోయి సేనానాయకుడిగా తాను ఏం చేసినా ఎవ్వరూ ప్రశ్నించకూడదని కఠినంగా జవాబిచ్చాడు. సమరసేనుడు కొత్త సైనికుడి మాటలకు అడ్డొస్తూ అయితే కుంభాండు కూడా తన విల్లంబులను సముద్రంలో పారవేశాడా అని అడిగాడు. సేనాని అదే చోద్యం. తన విల్లంబులు మాత్రం తన వద్దనే ఉంచుకున్నాడు. ఆ తరువాత కొద్దిసేపటికల్లా డాళ్ళు ఈటెలు పట్టిన కొంతమంది ఆటవికులు భయంకరంగా అరుస్తూ మాకేసి రాసాగారు. మా దగ్గర ఆయుధాలేమీ లేవు కనుక అక్కడ దొరికిన రాళ్లతోనూ విరిచిన చెట్ల కొమ్మలతోనూ ఆత్మరక్షణకు పూనుకున్నాము. కానీ కుంభాండు మా అందరినీ ఆ ఆటవికులకు లొంగిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఈ వింత ధోరణి మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మాలో అప్పటికే చాలామంది ఆటవికులు ఈటెపోట్లకు ఆహుతి అయిపోయారు. మిగిలిన వాళ్ళం పారిపోయేందుకు కూడా మార్గం లేక వాళ్లకు లొంగిపోయాము అన్నాడు సైనికుడు. అంత ఘోరమైన పోరు జరుగుతూ ఉంటే కుంభాండు మీకేమీ సాయం చెయ్యలేదా అని అడిగాడు సమరసేనుడు ఆగ్రహావేశంతో. అలాంటిదేమీ చెయ్యలేదు. మేము లొంగిపోగానే ఆటవికులు మమ్మల్ని పెడరెక్కలు విరిచికట్టారు. కుంభాండుణ్ణి ఒక అందలం మీద ఎక్కించారు. దాన్ని కొందరు ఆటవికులు భుజాల మీద ఎత్తుకొని ఉత్సాహంగా కేకలు పెడుతూ తమ పల్లెలకేసి తీసుకుపోయారు. మేము వాళ్లకు బందీలుగా ఉండిపోయాము. కుంభాండు వాళ్లకు రాజైనట్లు వ్యవహరించసాగాడు.
ఆ ఆటవిక జాతులకు అతడు ఎంత చెబితే అంత. వాళ్ల మీద ఇంత అధికారాన్ని కుంభాండు ఎలా సంపాదించగలిగాడో మాకు అంతుపట్టలేదు అన్నాడు కొత్త సైనికుడు. సమరసేనుడు కొంచెంసేపు ఆలోచించి, నాకు అర్థం కావటం లేదు, తరువాత ఏం జరిగింది అని సైనికుణ్ణి ప్రశ్నించాడు. కుంభాండుణ్ణి గురించి మాకు కలిగిన అనుమానాలకు ఆ తరువాత 2-3 రోజులకే జవాబు దొరికింది. ఆటవికులకు విల్లంబులంటే ఏమిటో తెలియదు. మనిషి కదలకుండా ఒకచోట నిలబడి ఎక్కడో ఉన్న పక్షిని కానీ జంతువును కానీ బాణంతో కొట్టి చంపటం వాళ్లకు గొప్ప మహిమలా కనిపించింది. కుంభాండు ఆ మహిమ తన ఒక్కడికే ఉన్నదని చెప్పుకొని ఆటవికుల మీద రాజరికం సంపాదించేందుకే మా విల్లంబులన్నీ కట్టించి సముద్రంలో పారవేయించాడు అన్నాడు సైనికుడు. తరువాత ఏం జరిగింది అని అడిగాడు సమరసేనుడు. ఒక రోజున అడవి ప్రాంతమంతా తప్పెట మోతలతో మారుమ్రోగిపోయింది. 100ల కొద్దీ ఆటవిక జాతుల వాళ్ళు మేము ఉంటున్న పల్లెకు వచ్చారు. వాళ్ళందరి ముందు ఈ కుబుద్ధి కుంభాండు తన మహిమ ప్రదర్శించాడు. ఎక్కడో ఆకాశాన ఎగురుతున్న గరుడ పక్షిని బాణం దెబ్బతో నేలకూల్చాడు. దూరంగా ఉన్న ఒక లేడిని బాణంతో పడగొట్టాడు. ఆటవికులు అద్భుతపడిపోతూ కుంభాండుడి చుట్టూ చేరి నాట్యం చేశారు. వాళ్ల సాయంతో తాను ఈ మొత్తం ద్వీపానికే రాజు కావాలని కుంభాండు ఆశపడుతున్నాడు అన్నాడు సైనికుడు. సమరసేనుడు చిన్నగా నవ్వి, ఇక్కడ పాలించేందుకేముంది, అడవి మృగాలు, అగ్నిపర్వతాలు, ఒకళ్ళిద్దరు మాంత్రికులు అన్నాడు. మాంత్రికులా అంటూ సైనికుడు భయకంపితుడైపోతూ చుట్టూ కలయ చూసి వాళ్లను గురించి ఆటవికులు చెప్పగా విన్నాము. సైనికుడు మరేదో చెప్పబోతున్నంతలో వినటమే కాదు, ప్రత్యక్షంగా చూడనే వచ్చు కదా అన్న కంచుకంఠం ఆ ప్రాంతాల మారుమ్రోగింది. ఆ వెంటనే మాంత్రికుడు చతుర్నేత్రుడు తన కుచ్చుటోపీని చేతపట్టి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.